గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్తం మిత్ర బృందం ద్వారా యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ మెదక్ పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ కి 123వ ఆర్థిక సాయం చేయడం జరిగింది. మెదక్ పట్టణానికి చెందిన సంతోష్ కుమార్ ఈ మధ్యనే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే 15 లక్షల ఖర్చుతో వైద్యం చేయించారు. ప్రస్తుతం ఇంకా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఎక్కడ దిక్కుతోచని పరిస్థితిలో తన భార్య అయినటువంటి వేదశ్రీ, తల్లి, తమ్ముడు అన్ని సేవలు చేసుకుంటూ సోషల్ మీడియాలో సంతోష్ కుమార్ ను బతికించండి అని సమాజాన్ని వేడుకుంటుంది. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మా బృందం వారి ఆరోగ్య ఖర్చుల కోసం సిద్దిపేటలోని చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి 20,000 రూపాయలు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాసికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటుకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరి శ్యామ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు కొలిచెల్మే స్వామి, సభ్యులు ప్రకాష్, రాంబాబు, బాల్ కుమార్, రాజు, కనకరాజు, శ్రవణ్, అనిల్, సంతోష్, రాకేష్, కిష్టయ్య గారితో పాటు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ అతనికి మనతో సాయంగా ఈ రోజు 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అతని పరిస్థితి చూస్తుంటే ఆయన మామూలు సామాన్యంగా చిన్న మెడికల్ షాప్ మెయింటైన్ చేసుకుంటూ ఆయన లైఫ్ గడుపుతాడు. ఉండని కూడా షాప్ కూడా రెంటే, ఆయన ఉండని కూడా ఇల్లు కూడా రెంటే. ఆ బాబు కూడా చిన్న బాబు ఉండి అతనికి పాపం వాళ్ళకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా వాళ్ళ నాన్నది కానీ ఎవరు లేకుండా ఏదో చేసుకుంటూ బతుకుంటే ఆయన ఏదో పని మీద వాళ్ళ అత్తగారిని కొండాపాకు వస్తుండగా పాపం ఆయన ఎదుటి వ్యక్తి తాగుకుంటూ వచ్చి ఈయన మామూలుగా వెళ్తుండగా అతని తాగుపోతూ ఒకతను వచ్చి గుర్తి ఆయన పరిస్థితి చూస్తుంటే వాళ్ళ ఆయన కాలు చెయ్యి ఆయన పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఆ పాప కూడా ఆమె కూడా పాప వయసు కూడా 32 సంవత్సరాలే. ఆయనకు తమ్ముని చూసుకోవాలి, ఇప్పుడు తల్లిని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, బాబుని చూస్తుంటే ఆ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. మీకు చెప్పడం కూడా మా వల్ల అయితే లేదు. దయచేసి ఈ వీడియో చూసిన వారు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు నాయకులు కావచ్చు, సేవ చేసిన వాళ్ళు అతనికి మనం ఎంతో కొంత నిలబడి ఆయన మళ్ళీ వాళ్ళ కుటుంబాలు కలిపి మనం సాయం చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళ ఖర్చు ఎలా చూసుకుంటే స్పందించు వాళ్ళు తొందరగా కూడా వాళ్ళు ఎవరైనా రిలేషన్ తీసుకొని యశోద హాస్పిటల్లో కూడా పెద్ద బిల్లు అవుతుంటే ఆ బిల్లు కూడా వాళ్ళ చుట్టాలు కట్టినట. తర్వాత పరిస్థితి ఇప్పుడు ఆడ కూడా మళ్ళీ కట్టాలంటే కూడా ఎలాంటి డబ్బు లేకుండా పరిస్థితి. సిద్దిపేట కొంచెం తక్కువ ఇక్కడికి ఏర్పూరు మనలాంటి వాళ్ళు ఇంకా సపోర్ట్ చేస్తే మంచి హాస్పిటల్ పంపించుకొని ఆయన మంచి సంతోషం మనలో కలుపుకోవాలని కోరుకుంటున్నాము. ఎవరైనా స్పందించి మీకు తోచిన విధంగా ఇతని నెంబర్ మేము పెడతాము, మీరు సాయం చేయాలని కోరుకుంటున్నాము.